హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చానండి. సో ఇదేం రెసిపీ అనేది చూస్తూ ఉండండి, తెలుస్తుంది. వచ్చేసి ఒక మిక్సీ జార్లో కొంచెం జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ వేసి అన్నీ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందామండి. కొంచెం కచ్చా పచ్చాగా ఉంటేనే బాగుంటుంది, నోటికి తగులుతూ ఉంటే. సో ఇంకా కావాలంటే ఇంకా కొంచెం చేసుకోవచ్చు. మా పాప పడుకుందని ప్రస్తుతానికి నేను నార్మల్గానే కొంచెం తక్కువనే చేశానండి కచ్చా పచ్చా. ఒక కడాయిలో నూనె పోసుకొని అందులో ఆవాలు యాడ్ చేసేసుకోవాలి. సో ఇంకా ఏదైతే మనం పేస్ట్ వేసుకున్నామో దాంట్లో ఎండుమిర్చి కూడా యాడ్ చేశానండి ఆయిల్లో. సో ఎండుమిర్చి ఏదైతే మనం కచ్చాపచ్చగా దంచుకున్న ఆనియన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అది వేసేసుకొని ఫ్రై చేసి దాంట్లోనే కొంచెం పసుపు యాడ్ చేసుకొని, సో మన రెసిపీ వచ్చేసి బ్రింజాల్ ఫ్రై అండి. సో ఇందులో బ్రింజాల్ వేసుకుని కొంచెం సాల్ట్ వేసేసుకొని కొంచెం టమాటో వేసుకున్నాను అండి. 1 టమాటోను వేసుకున్నాను జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే. టమాటో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కొంచెంసేపు మూత పెట్టేసి మగ్గనిద్దాం. అండ్ కొంచెం మగ్గనిచ్చాక మూత ఓపెన్ చేసేసి మళ్ళీ దాంట్లో ఉప్పు కారం నేను యాడ్ చేశానండి. కొంచెం వీడియో అది తెలియదు, ఎందుకంటే మా పాప లేచింది యాక్చువల్గా. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఈ గ్లాస్లో వాటర్ వచ్చేసి ఏం యాడ్ చేశానంటే, ఏదైతే మనం మిక్సీ జార్లో ఉంది కదా పేస్ట్, దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని పట్టుకున్నాను. సో అలా కొద్దిసేపు మగ్గ పెట్టేసి మూత పెట్టేసి లాస్ట్కి కొంచెం ధనియాల పొడి యాడ్ చేసేసానండి. సో ఇది వచ్చేసి రెసిపీ అండి, బ్రింజాల్ టమాటో రెసిపీ. సో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.